జస్ట్ ఈ హెల్మెట్ ఉంది కదా, జస్ట్ హెల్మెట్ ఉంది కదా, ఆ జంక్షన్లోకి రాగానే మమ్మల్ని చూసి పెట్టుకున్నాడు. నేను ఒకసారి పెట్టుకుని చూపించండి ఒకసారి. మీరు రోల్ మోడల్గా ఉండాలి అందరికీ కూడా. దేనికి ఎలా ఉండకూడదో రోల్ మోడల్ అనమాట. అలా పెట్టాడైనా. ఆ తాళ్ళు అన్నీ కూడా మధ్యలో ఇరుక్కుపోయి, అంటే హెల్మెట్ పెట్టని వలన ప్రమాదాలు పక్కన పెడితే ఇలాంటి ప్రమాదకరమైన చేష్టలు చేయటం వల్ల, చర్యలు చేయటం వల్ల ఇతనికి ప్రమాదం, ఆ పక్కన వచ్చే పాపం వాళ్ళకు కూడా, అమాయకులు కూడా ప్రమాదం జరుగుతుంది. హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళకు కూడా ప్రమాదం జరుగుతుంది ఇతను పెట్టుకునే చర్యల వల్ల. ఎలా పెట్టుకున్నారు మళ్ళీ చూపించండి ఒకసారి. తెలియాలి కదా, అందరికీ తెలియాలి కదా. పెట్టండి ఒకసారి. ఈ చేత్తో బండి పట్టుకున్నారు, ఈ చేత్తో పెట్టండి. ఏమండి ఒకసారి చూడండి ఒకసారి. ఏమైపోతారండి? మహా అంటే మేము ఆపుతామో, క్లాస్ పీగుతామో, లేకపోతే ఫైన్ వేస్తామో. దీనివల్ల జరిగే ప్రమాదం నీతో పాటు నీ పక్కన ఉన్న వాళ్ళు కూడా ప్రమాదం కదా. ఈ తాళ్ళేమో మీద వేసేసుకుని, కళ్ళకు అడ్డంగా పెట్టేసుకుని, కవర్లు అడ్డంగా పెట్టేసుకుని. ఒకసారి ఆలోచించుకోండి. మనం ఇంటికి వెళ్ళకపోతే మన ఫ్యామిలీ, మన వైఫ్ కానీ, లేకపోతే మన తల్లిదండ్రులు కానీ ఏమైపోతారో ఒకసారి ఆలోచించండి. మన మీద ఆధారపడి చాలా కమిట్మెంట్స్ ఉంటాయి. ఐ కెన్ అండర్స్టాండ్. ఈ 1000 రూపాయలు హెల్మెట్కి పెట్టే బదులు 1000 రూపాయలతో చాలా పనులు మన ఇంట్లో వాయిదాలు కూడా వేసుకుంటాం, అవునా? మధ్యతరగతి కుటుంబాల్లో ఒక 1000 రూపాయలు ఉంటే కొన్ని పనులు వాయిదా కూడా వేసుకుంటాం అది లేక. కానీ అసలు మన మనిషే లేకపోతే ఏంటి పరిస్థితి అని ఆలోచించుకోండి. దాంతో పోలిస్తే ఇదేం కాదు. ఏదో రకంగా మనం కాస్ట్లీ ఫోన్లు వాడుతున్నాం, కాస్ట్లీ అన్నీ వాడుతున్నాం. ఆ నెలలో ఖర్చులు తగ్గించుకుని ఒక హెల్మెట్ కొనుక్కోండి. హెల్మెట్ కొనుక్కోలేని వాళ్ళు చాలా 1 or 2% అంతేనండి. ఉండి పెట్టుకోవట్లేదు. వీళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి. మీరంతా కూడా ఆల్మోస్ట్ ఉండి కూడా హెల్మెట్ పెట్టుకోవట్లేదు, ఓన్లీ ట్యాంక్కి పెడుతున్నారు. మీ పరిస్థితి ఏంటి చెప్పండి. నిర్లక్ష్యమా, నిర్లక్ష్యమా, లేకపోతే బాధ్యతారాహిత్యమా? దీనివల్ల ఏమవుతుందంటే మాకు సిటీలో, ఎంటైర్ సిటీలో హెల్మెట్ పెట్టుకోవాలన్న స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ స్ఫూర్తి పోతా ఉంది. ఎందుకంటే మనం హ్యూమన్ సైకాలజీ కదా. ఒకటి ఏదన్నా మంచి కోసం ఎవరో ఫాలో అవ్వరు, చెడు అందరూ ఫాలో అవుతాం. ఒకటి ఎవరైనా పెట్టుకోకుండా తిరుగుతున్నాడంటే ఆడు పెట్టుకోలేదు కాబట్టి మనం కూడా తీసేద్దాం. ఏముందండి? దానివల్ల పరోక్షంగా ఆడికి ప్రమాదం జరిగినా, పెట్టుకునే వాళ్ళు పెట్టుకోకుండా తిరగడం వల్ల ప్రమాదం జరిగినా పరోక్షంగా ఆడి డెత్కి ఏదన్నా అయితే మనమే కారణం అవుతాం. దయచేసి అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాం, అందరూ పెట్టుకోండి. హెల్మెట్ కంపల్సరీ ఉండాలి, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, నెంబర్ ప్లేట్ పక్కగా గవర్నమెంట్ ఇష్యూ చేసిన నెంబర్ ప్లేట్ ఉండాలి. అంతే తప్ప మీరు ఇష్టానుసారం మీరు తిరుగుతారంటే మాత్రం కుదరదండి. అస్సలు వదిలిపెట్టాం. హెల్మెట్ కోసం ఖచ్చితంగా మేము కంకణం కట్టుకుని ఉన్నాం. మేము, మా అధికారులు ఖచ్చితంగా ఉన్నాము. హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఏపీ వారు కూడా, చీఫ్ జస్టిస్ వారే స్వయంగా కూడా దీన్ని ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ మరణాలన్నింటిలో కూడా మనం ఆపాలి. ఈ 1500 నుంచి 2000 ఏదైతే మరణాలు జరుగుతున్నాయో ఆ మరణాలన్నీ కూడా మనం ఆపగలిగిన మరణాలు. ఇవన్నీ కూడా ఆపగలిగిన మనం అంటే అన్నీ ఆగిపోతాయి అంటే మరీ హెల్మెట్ మీద టైర్ ఏదైనా ఎక్కేస్తే ఆపలేం, కానీ ఆల్మోస్ట్ ఆపొచ్చు. మన చేతిలో ఉన్నాయి ఇవన్నీ కూడా. సో కోర్టు వారు అంత కంకణం కట్టుకున్నారు, మేము కూడా అదే స్ఫూర్తిని తీసుకున్నాం, ఫాలో అవుతున్నాం. ఆ స్ఫూర్తిని దయచేసి అందరూ కూడా పాడు చేయదు. మీ అందరి చేతులైతే నమస్కారం పెడుతున్నాం. ఆ హెల్మెట్ పెట్టుకోవాలన్న స్ఫూర్తిని, ట్రాఫిక్ వైలేషన్ స్ఫూర్తిని ఎవరు కూడా దయచేసి పాడు చేయొద్దండి. డ్రైవింగ్ లైసెన్స్లు కూడా చెక్ చేయండి.